ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనం చివరి భాగం. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. యాక్చువల్ ఇక్కడ ఏం చెప్పండి అంటే, యెహోవా యందు మనం ఆనందించుట వలన మనకి బలం కలుగుతుందంట. యాక్చువల్గా బలము అనగానే మనకి బైబిల్లో ఎక్కువగా గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే సంసోను అంట. ఎందుకంటే దేవుడు అతని మీద బలము గల ఆత్మ ఉంచెను అని ఉంటుంది. అంటే దేవుడి మీద అంటే యెహోవా మీద అంటే ఆయన వాక్యం మీద 7 ఇంతలు ఆత్మ ఉంటుందని, 7 రకాల ఆత్మలు ఉంటాయని ఉంటుంది. ఒకసారి యెషయా 11:2 ఒకసారి చూడండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అంటే చిగురు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టడం అంటే యేసుక్రీస్తు పుడతాడని ఆయన కూర్చిన ప్రవచనం. యేసుక్రీస్తు అనగా శరీరధారి అయిన వాక్యమే శరీరధారి అయి ఈ భూమి మీదకి వచ్చింది. అయితే ఆ వాక్యం మీద 7 రకాలైన ఆత్మలు ఉంటాయంట. ఈ కింద చెప్పబడింది. యెహోవా ఆత్మ ఒకటి, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యాక్చువల్గా ఇక్కడ 7 రకాల ఆత్మలు చెప్పబడ్డాయి. అందులో బలము కలిగించు, యెహోవా వలన బలము కలిగించు ఆత్మ అంటే యెహోవా బలం అంతా ఆత్మ ఎవరి మీదకి వస్తుందో వారి మీద ఉంటుంది అన్నమాట. అయితే బైబిల్లో సంసోన్ చూసుకున్నట్లయితే బలము గల ఆత్మ అతని మీద ఉందని మనకి చెప్పబడి ఉంటుంది. అయితే బలము గల ఆత్మ తన మీద ఉంది కాబట్టి తను ఎంత గొప్ప కార్యాలు చేయగలిగాడంటే, తన ఒట్టి చేతులతో ఏ ఆయుధం లేకుండా ఒక బలమైన సింహాన్ని చంపగలిగాడు. అలాగే కాకుండా ఒక జంతువు ఎముకతో ఏం చేయగలిగాడంటే ఆయన చాలా వందల మంది సైన్యంతో పోరాడి వారిని సంహరించగలిగాడు. అలాగే తను చనిపోయే సమయంలో కూడా ఒక పెద్ద మందిరాన్ని, అన్య దేవతల మందిరాల్లో పెద్ద స్తంభాలని, 2 స్తంభాలని, మూల స్తంభాలని కూలదూసి ఎక్కువ జనాన్ని ఆయన ఒక్కడే సంహరించడం ఉంటుంది, శత్రువుల్ని. అయితే ఇదంతా ఆయన బలము కలిగి, యెహోవా యందు బలము కలిగి ఆయన చేయగలిగాడు. అయితే ఇదివరకు మనం నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనంలో చదువుకున్నది ఏంటంటే, మీరు యెహోవా యందు ఆనందించినప్పుడు బలము పొందుకుంటారు అని. ఆ బలము గల ఆత్మ మన మీదకి ఎలా వస్తుందో చెప్తుంది. సంసోనికి ఆ బలం ఎలా వచ్చేదంటే, తనకున్న జుట్టు వలన. తనకి ఎంత హెయిర్ ఉందో అంత బలవంతుడు అనమాట. తన హెయిర్ తీసినప్పుడు ఆ బలం అంతా పోయింది. అయితే కొత్త నిబంధనలో అలా ఉండదు. ఎవరైతే యెహోవా యందు ఆనందిస్తూ ఉంటారో వారు అంత బలవంతులుగా ఉంటారు. మనం ఎక్కువ యెహోవా యందు అంటే ఆయన వాక్యం యందు ఎక్కువ ఆనందించినప్పుడు, అంటే శ్రమ వచ్చినా వ్యాధులు వచ్చినా మనకు ఉన్నా లేకపోయినా ఆయన మాటల యందు మనం ఎంత సంతోషిస్తామో అంత బలం మన మీద ఉంటుంది. సంసోనికి ఎలాగ తనకి ఒత్తైన జుట్టు ఉన్నప్పుడు ఎంత బలంగా ఉండేవాడో, మనం యెహోవా యందు ఆనందించినప్పుడు అంతకన్నా ఎక్కువ బలమైన ఆత్మ మన మీద ఉంటుంది. మనం గొప్ప క్రియలు మనం చేయగలుగుతాం. సో ఏంటంటే యెహోవా యందు మనం దివారాత్రులు ఆయన యందు ధ్యానించి, ఆయన యందు ఆనందించి, ఆయన మాటలో మనం ఆనందించినప్పుడు మనం బలం పొందుకుంటాం. ఒకసారి నేను మళ్ళీ చదువుతున్నాను. నెహెమ్యా, ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఏంటంటే యెహోవా యందు అంటే యెహోవా అంటే ఆయన మాట, ఆయన వాక్యంలో ఆనందించుట వలన మనం బలం పెరుగుతుందండి. సరే, కళ్ళు మూసుకుంటాను. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ మాటలో తండ్రి ప్రతిదినం మేము ఆనందించి తండ్రి నీ బలాన్ని పొందుకునే కృప మాకు దయచేయండి. అలాగే సంసోను ఎలా అయితే నీ బలము కలిగిన ఆత్మతో నింపబడ్డాడో తండ్రి, మీ మాటను కూర్చిన సంతోషంతో ఆనందంతో మేము నింపబడి అటువంటి బలాన్ని పొందుకొని అటువంటి గొప్ప క్రియలు చేసే కృప మాకు దయచేయండి. నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఆమేన్.